చిన్నదైపోతుంది, విధానం మారిపోతుంది. ఆయన ఆ రోజున జగన్ మాట్లాడినిచ్చేవాళ్ళు కాదు. పద్దాక వీళ్ళు ఎవరో ఒకళ్ళు చెయ్యెత్తడం, పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని లేవనెత్తడం, వాళ్ళు ఇక అసలు పాయింట్ ఆయన మాట్లాడేది 10 నిమిషాల స్పీచ్కి టైం ఇస్తే 50 నిమిషాల కౌంటర్ ఉంటుంది అక్కడ. ఇంకా అక్కడ అయిపోయింది. అది విరక్తి కలిగినటువంటి ప్రజలు అంటే దానికే ఓట్లేసారా లేకపోతే పాలనకే ఓట్లేసారా అంటే రెండోసారి ఇచ్చారు. ఆయన తమ్మినేని సీతారాం గారు చాలా మంచి మనిషి, నేను వ్యక్తిగతంగా ఎరుగుదు. ఆయన ఫస్ట్ రోజున ఇచ్చిన ఉపన్యాసం విని చాలా బాగుంది. ఆ రోజున మనం వీడియో కూడా చేశాను, చాలా బాగుంది, ఇలాంటి బాధ్యతాయుతంగా ఉండాలని. తర్వాత ఇవ్వడం కూడా అట్లాగే ఇచ్చారు. ఫస్ట్ చూస్తే మీరు అప్పుడు 2019 సెషన్లో చంద్రబాబు గారు వీళ్ళు అడగటం, అటు చంద్రబాబు గారు మళ్ళీ దానికి ఆన్సర్ చేయడం, మళ్ళీ వైసీపీ వాళ్ళు మాట్లాడడం, ఇట్లా ఇస్తా వచ్చారు. ఒక సెషన్ దాకా నడిచినట్టుంది. తర్వాత 4వ రోజున 5వ రోజున వచ్చిన పాయింట్ ఏంటంటే జగనే రైజ్ చేశారు. ఏమని, నేను ఒక మాట మాట్లాడా, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంగా మేము కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాం, ఇచ్చిన తర్వాత వాళ్ళు దానికి ఆన్సర్ ఇచ్చారు, మేము దానికి కౌంటర్ ఇచ్చాం, ఎనఫ్ కదా, మీరు మళ్ళీ వాళ్ళకి టైం ఇస్తున్నారు, ఇది ఎట్లా అని అడిగారు. అంటే జగన్కి కోపం వచ్చిందనమాట. యాక్చువల్గా